హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ యుమ. ఈరోజు మనతో పాటు ఉన్న ఆర్టిస్ట్ అసలు ఏం చెప్పాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నాను. చిచ్చిరిపిడుగు అంటారు కదా, ఆ వర్డ్ బాగా యాప్ట్ అవుతుంది. సో సల్లార్ అని మొదలుపెట్టి గుడ్ బ్యాడ్ అగ్లీ రీసెంట్ వరకు కూడా మంచి హిట్ ట్రాక్తో అలా వెళ్ళిపోతున్నాడు. మధ్యలో టుక్ టుక్ అంటూ చిన్న సినిమాలు కూడా చేస్తూ పెద్ద సినిమాలు చేస్తూ అసలు ఫుల్ బిజీగా ఉన్నాడు. సో ఎవరో కాదు, మన కార్తికేయ. హాయ్ కార్తీక్. హలో అక్క. ఎలా ఉన్నావు? సూపర్, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. సో సలార్ నుంచి గ్రోత్ చూస్తూ ఉన్నాము. యాక్చువల్గా లాస్ట్ టైం సలార్ అప్పుడు చేసాం మనం ఇంటర్వ్యూ. సో మళ్ళీ అప్పటి నుంచి సో ఇంకొక ఇంటర్వ్యూ తీసుకుందామంటే ఈవెన్ ఇది షెడ్యూల్ ఒక్కటి కూడా ఖాళీ లేదు తెలుసు. సో అంత బిజీ ఉన్నావు. నేను రెగ్యులర్ ఫాలోఅప్ లో ఉన్నాను. అండ్ గుడ్ బ్యాడ్ అగ్లీ మన త్రిష గారితో వీళ్ళతో చాలా బిజీ బిజీ షెడ్యూల్, ఫారెన్ షెడ్యూల్, అజిత్ గారితో సో వర్కింగ్ అని చెప్పేసి ఇప్పటి వరకు నాకు తెలిసి కొంచెం కూడా గ్యాప్ లేదు నీ షెడ్యూల్స్ లో అని చెప్పేసి విన్నా నేను. సో ఎట్లా ఉంది చెప్పు. ఫస్ట్ ఎక్కడ ఉన్నా సరే సలార్ కాబట్టి మీ యొక్క సలార్ డైలాగ్ తో మొదలు పెడితే బాగుంటుంది. డైలాగ్ ఇప్పుడు లేదు లేదు, ఒక డైలాగ్ చెప్తే బాగుంటుంది అందరికి. ఎనర్జీ లేదు, అదే ఆలోచిస్తున్నా. ఎనర్జీ లేదా? డైలాగ్ అంటే ఆటోమేటిక్ గా వస్తుంది. కడియాల కోసం ముక్కల కోసం పోరాడింది చాలు, నా కళ్ళ ముందున్నదంతా నాకు కావాలి. సూపర్. అసలుకి ఆ కళ్ళు, ఆ ఇంటెన్స్ అసలుకి నా కళ్ళలో కనిపించింది అక్క. ఇప్పుడు మీరు నాకు ఎనర్జీ లేదు, నేనేదో చెప్పాను, మీరు ఇంకా లేపేయడం ఒకటి. ఇక్కడ కాదు, మూవీలో మూవీలో ఇప్పుడు అంటే అసలు షెడ్యూల్స్ చేసి బాగా టైట్నెస్ కనిపిస్తుంది ఫేస్ లో నాకు. అందుకే ఇంకా నేను ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు బేసిక్లీ. సో నేనే కాదబ్బా, ఇక్కడ తెలుగులే కాదు తమిళ కూడా ఫ్యాన్స్ అయిపోయారు. పృథ్వీరాజ్ గారు లాంటి వాళ్ళు ఎంపురాన్ లో సో సూపర్. అసలు పృథ్వీరాజ్ గారు అయితే నీ గురించి అసలు మామూలుగా చెప్పలేదు. అండ్ యువర్ వెరీ టాలెంటెడ్, బట్ నీకు అంత ఇక్కడ ఇంకా నేమ్ లేదని ఆయన ఫీల్ అయ్యారు బేసిక్లీ. సో యువర్ ఆల్సో సో ఎమోషనల్. ఆ టైంలో నేను చూసాను, యాక్చువల్గా నేను కూడా ఉన్నాను ఆ ప్రెస్ మీట్ లో. సో చాలా ఎమోషనల్ అయ్యావు. సో చెప్పు, ఎట్లా ఉంది జర్నీ సలార్ నుంచి ఇప్పుడు వరకు? అసలు ఇంకెన్ని సినిమాలు చేసావు? ఇక్కడ గ్యాప్ ఉందా ఏంటి అసలు చెప్పాలి, నువ్వే చెప్పాలి. జర్నీ అంటే చాలా బాగానే వెళ్తుంది, కాకపోతే అదే ఇది చేసి మధ్యలో రష్ తీసుకుని కొన్ని రోజులు అట్లా గ్యాప్ జరుగుతుంది. అండ్ అదే నచ్చిన క్యారెక్టర్స్, మంచి వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్స్, మంచి సినిమాలు ఇలాంటివి చూస్ చేసుకుంటా అలా వెళ్తుంది ఇప్పుడు. అంటే నేను విన్నాను హీరో కూడా వస్తున్నాయి, బట్ అప్పుడే ఒప్పుకోవట్లేదని చెప్పేసి విన్నాను. ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు మనకి వచ్చిద్దక్క సరే, బట్ ఆడియన్స్ చూసేటప్పుడు వీడు ఒకటి వెళ్ళి 18 years 20 years క్యారెక్టర్ చేస్తే మీరేం చూసేటప్పుడు అలా ఉంటుంది. సో నాకు తగ్గట్టు వస్తే ఓకే, బట్ నాకంటే పెద్దగా కూడా వచ్చి నోన్ ఫేస్ కదా నేను పెట్టుకుందాం అన్నట్టు వస్తే అది కరెక్ట్ కాదు కదా, సినిమాని మనం కిల్ చేసినట్టు అయింది. సో ఒక బాగుంటే హీరో అని, అసలు హీరో అని ఇప్పుడు ఏది చేసినా హీరో అన్నట్టు కాదు, ఒక క్యారెక్టర్ లానే ప్రతి ఒక్క హీరో కూడా చేయాలి. సో అప్పుడే కదా సినిమా కూడా హిట్ అయ్యేది. సో ఆ జానర్ లో కొంచెం లేదు, టుక్ టుక్ లో వన్ ఆఫ్ ది హీరో కదా, మీరు ముగ్గురే కదా హీరోస్ ఆ సినిమాకి. సాన్వి అక్క కదా మెయిన్ హీరో, టుక్ టుక్ మెయిన్ హీరో మాకంటే. స్టోరీనే హీరో అంట. అంతే. సో చెప్పు, స్టార్టింగ్ నుంచి అంటే నేను సలార్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి వెరీ గుడ్ యాక్టర్ ఫస్ట్ థింగ్. అంటే నువ్వు అన్నట్లు హీరో కావచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, బట్ యాక్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ మిమ్మల్ని నైట్ 1 o'clock మీ షాట్ ఒకటి తీసి పృథ్వీరాజ్ గారికి పంపిస్తే ఫస్ట్ నీది క్లోజ్ చేసే షూటింగ్, నేను నెక్స్ట్ లూసిఫర్ లో కావాలతాను అని చెప్పేసి చెప్పారంట. అసలు ఏంటి బ్యాక్ స్టోరీ ఏంటి? అదే కడియం విసిరేసే సీన్ ది రెయిన్ షాట్ ఉండేది కదా. సో అది యాక్చువల్గా ముందు ఇంకో సీన్ షూట్ చేసాం, సినిమాలో మార్చి మళ్ళీ రీషూట్ చేసాం, అది వేరే విషయం. సో సెకండ్ ఈ సీన్ షూట్ చేస్తున్నప్పుడు చూస్తున్నారు, నేను వేరేగా ప్రిపేర్ అయ్యి వచ్చాను, ఆయన వేరే చెప్పారు. నేను అంటే నేను ప్రిపేర్ అయ్యింది ఒకటి, సార్కి కావాల్సింది ఒకటి, నేను ఆ టెన్షన్లో ఏదో చేస్తున్నా, నా బెస్ట్ ఇస్తున్నా. అసలు ఆ రోజు అంత జరిగిందని కూడా తెలియదు. అంతా సలార్ షూట్ అంతా అయిపోయి ఇంట్లో వచ్చి కూర్చొని హాయిగా టీవీ చూసుకుంటుంటే రోజు కాల్ చేశారు, ఇలా పృథ్వీరాజ్ గారు నెక్స్ట్ మూవీకి నేను అనుకుంటున్నారు అంటే. నేను ఆయన హీరోగా ఉన్న సినిమాకి అనుకుంటున్నారేమో అనుకున్నాను నేను. సరే అనేసి ఫొటోస్ అన్ని పంపించాను, వెంటనే కేరళకి పిలిపించారు. తర్వాత అన్న ఇది ఏంటన్నా ఎక్కడ చూసారు, సినిమా కూడా రిలీజ్ కాలే కదా, వాళ్ళేమో అంత బిజీగా ఉంటారు, ఎక్కడ చూసారంటే అప్పుడు ప్రకాష్ అన్న అసోసియేట్ డైరెక్టర్ అన్న చెప్పారనమాట, ఇట్లా నువ్వు ఆ రోజే పర్ఫామ్ చేసేటప్పుడు మానిటర్లో షూట్ చేసి పంపించారు. సో ఆ మిడ్ నైట్ ఆయనకి షూట్ చేసి పంపిస్తే వెంటనే పృథ్వీ గారికి నచ్చి అప్పుడు ఆ మాట అన్నారంట. సో బేసికల్ గా నాకు ఇక్కడ కట్ వేద్దాం అన్నట్టు అది కూడా అనుకున్నాను. పృథ్వీ సార్కి లైట్ కట్ ఒకటి ఉండిద్ది ఇక్కడ. సో బట్ అది మళ్ళీ సలార్ రీషూట్స్ వల్ల వచ్చేసి చేయలేకపోయారు. హెయిర్ కట్ ఒకటి అనుకున్నారు, అది కూడా సలార్ రీషూట్ వాళ్ళు చేయలేకపోయారు. చాలా కాంప్రమైజ్ అయ్యారు పాపం పృథ్వీ సార్. దానిలో చాలా కాంప్రమైజ్ అయ్యారు. నీల్ డౌన్ చేసే సీన్ ఉంటుంది కదా నీది కూడా, నీల్ డౌన్ చేసే సీన్ ఒకటి ఉంటుంది. అవునవును.
సో అసలుకి ఆ సీన్ అసలుకి ఆసమ్ అబ్బా.